వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, నవీన ఒలింపిక్స్ చరిత్రలో మహిళలు మొదటిసారిగా ఏ ఒలింపిక్స్ నందు పాల్గొన్నారు? ఆప్షన్ 1 1900 ప్యారిస్, ఆప్షన్ 2 1904 సెయింట్ లూయిస్, ఆప్షన్ 3 1908 లండన్, ఆప్షన్ 4 1912 స్టాక్హోమ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 1900 ప్యారిస్. మరో ప్రశ్న, ప్రామాణిక ట్రాక్ యొక్క లైన్ల వెడల్పును గుర్తించండి. ఆప్షన్ 1 1.20 మీటర్స్, ఆప్షన్ 2 1.21 మీటర్స్, ఆప్షన్ 3 1.22 మీటర్స్, ఆప్షన్ 4 1.23 మీటర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 1.22 మీటర్స్. మరో ప్రశ్న, సాధారణంగా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ల కోసం అర్హత రౌండ్లలో అథ్లెట్లు అర్హత ప్రమాణాన్ని చేరుకోవడానికి ఎన్ని ప్రయత్నాలను పొందుతారు? ఆప్షన్ 1 1 ప్రయత్నం, ఆప్షన్ 2 2 ప్రయత్నాలు, ఆప్షన్ 3 3 ప్రయత్నాలు, ఆప్షన్ 4 6 ప్రయత్నాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 3 ప్రయత్నాలు. మరో ప్రశ్న, మహిళలకు నిర్వహించే హెప్టాథలాన్ ఈవెంట్ నందు 2వ రోజు ఎన్ని క్రీడాంశాలను నిర్వహిస్తారు? ఈ ప్రశ్న ఏపీడిఎస్సి 2003లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 2 క్రీడాంశాలు, ఆప్షన్ 2 3 క్రీడాంశాలు, ఆప్షన్ 3 4 క్రీడాంశాలు, ఆప్షన్ 4 5 క్రీడాంశాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 3 క్రీడాంశాలు. మరో ప్రశ్న, ఫీల్డ్ ఈవెంట్స్ నందు అథ్లెట్స్కి తమ యొక్క అవకాశాన్ని 1 నిమిషంలో పూర్తి చేయాల్సిందిగా నియమం కలదు. అయితే 1 నిమిషం సమయాన్ని అథ్లెట్స్కు తెలుపుటకు ఏ రంగు జెండాను ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 తెలుపు రంగు, ఆప్షన్ 2 పసుపు రంగు, ఆప్షన్ 3 ఎరుపు రంగు, ఆప్షన్ 4 ఆకుపచ్చ రంగు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 పసుపు రంగు. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.